Hello students, today we are discuss atomic structure లో MCET bits. సో దాంట్లో మనకి అటామిక్ నెంబర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. టు డిటర్మైన్ ది అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ మోస్లీ ప్రపోజ్డ్ అన్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ మోస్లీ ఈక్వేషన్. ఇంకా మోస్లీ ఈక్వేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, A and B are constant, Z is the atomic number. So then simplify చేస్తే square root of nu is equal to AZ minus AB. ఇది ఎలా ఉందంటే మనకి ఈక్వేషన్ y is equal to mx plus c లాగా ఉంది. దీంట్లో slope is equal to A, intercept is equal to minus AB. A graph drawn between square root of nu and Z gives straight line with నెగటివ్ ఇంటర్సెప్ట్. సో ఇలా మనకి గ్రాఫ్ ఉంటుంది. వై యాక్సిస్ మీద స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ, ఎక్స్ యాక్సిస్ మీద జెడ్ తీసుకుంటే నెగటివ్ స్లోప్తో ఒక స్ట్రైట్ లైన్ వస్తాయి. నెక్స్ట్ బిట్స్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ ఎన్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రాఫ్. సో ఆల్రెడీ ద గ్రాఫ్లో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ అని వస్తుంది. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాము, ఎన్ ఇచ్చాడు గ్రాఫ్లో. అంటే ఎన్ వాల్యూ ఏమైందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ప్రీవియస్గా ఎంసెట్లో అడిగిన బిట్టది. ఎన్ ప్లేస్లో మనకి ఆప్షన్ 0, 1/2, 2, 1. ఆప్షన్ బి కరెక్ట్ అమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ కాబట్టి ఎన్ ప్లేస్లో 1/2 అని రాస్తుంది. నెక్స్ట్ ఎన్ ప్లస్ అయాన్ ఈజ్ ఐసో ఎలక్ట్రానిక్ విత్. ఐసో ఎలక్ట్రానిక్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ ఉంటాయి. సరే ఎన్ఏ ప్లస్ అంటే ఐసో ఎలక్ట్రానిక్ ఎలా ఉంటుంది అంటే మనకి ఎన్ఏకి 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ఏ ప్లస్ అంటే 10 ఎలక్ట్రాన్స్. ఎల్ఐ ప్లస్ అంటేనేమో 2 ఎలక్ట్రాన్స్. ఎంజీ ప్లస్ 2 అంటేనేమో 10 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఎన్ఏ ప్లస్ ఎంజీ ప్లస్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దీస్ ఆర్ ద ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈస్ 6 × 10⁻³ సెకండ్ ఇన్వర్స్. దెన్ క్యాలిక్యులేట్ ద వేవ్ నెంబర్ ఇన్ సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఆప్షన్స్ 2 × 10⁻³ సెంటీమీటర్ ఇన్వర్స్, 3 × 10⁻13 సెంటీమీటర్స్, 2 × 10⁻12 సెంటీమీటర్. ఫోర్త్ ఆప్షన్ 3 × 10⁻12 సెంటీమీటర్ ఇన్వర్స్. మనం ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి మనం వేవ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ న్యూ బారు. న్యూ బార్ అంటేనేమో వేవ్ నెంబర్. న్యూ బార్ ఈజ్ ఈక్వల్ టు న్యూ బై సి, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁻³ 3 × 10⁻10, that is equal to 2 × 10⁻13 సెంటీమీటర్స్ ఇన్వర్స్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఈ బిట్ మనకు ప్రీవియస్గా ఎగ్జామ్లో అడిగాడమ్మా. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఈజ్ 100 అండ్ కాన్స్టెంట్స్ ఆఫ్ ఏ అండ్ బిఆర్ యూనిట్ అంటే వాల్యూ 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అటామిక్ నెంబర్. ఆప్షన్ ఏ 10, B12, C11, D14. సో ఇందాక మనకి ఈక్వేషన్ బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ జెడ్ మైనస్ బి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 100 ఇచ్చాడు కాబట్టి √100 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే 1, జెడ్ అంటే అటామిక్ నెంబర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, మైనస్ బి అంటే 1. దాన్ని సింప్లిఫై చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11 వస్తుంది. అటామిక్ నెంబర్ మనకి 11 is the correct answer. So these are the some bits of atomic structure. Thank you.